హాయ్ ప్రైస్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము 119వ కీర్తన 130వ వచనమును చూసినట్లయితే, నీ వాక్యము వెల్లడి అగుటతో నీ వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివిని కలిగించును. ఆమెన్. హల్లెలూయా. సహోదరి సహోదరుడా, సృష్టి ఆరంభంలో ప్రభువు పలికిన మొదటి మాట వెలుగు కలుగును గాక అని ఆయన పలికారు. ఆ ప్రకారంగానే వెలుగు కలిగింది. చూడండి, దేవుని యొక్క వాక్కు ఎప్పుడైతే వెలుగు కలుగునుగాక అని బయలుదేరిందో వెంటనే వెలుగు కలిగింది. అవును, ఆయన వాక్యము, ఆయన వాక్కు ప్రభావము గలది. ఆ ప్రభావము కలిగిన స్వరము, ఆ ప్రభావము కలిగిన దేవుని వాక్కు గొప్ప కార్యములను చేయగలదు. శూన్యములో నుండి ఆయన వాక్కు చేత దేవుడు సృష్టి అంతటినీ కలగజేసిన వాడు. ఈరోజు నీ జీవితము కూడా నీకు శూన్యముగా అనిపిస్తుందేమో, ఎలాంటి మంచి కార్యములు, ఎలాంటి మేలు కూడా నువ్వు అనుభవించలేని ఒక వ్యక్తిగా ఉన్నావేమో, చీకటిలో అగాధములో బ్రతుకుతున్నట్లుగా నీకు అనిపిస్తుందేమో. దేవుని వాక్యాన్ని ధ్యానించు, దేవుని వాక్యానుసారంగా నడుచుకో, దేవుని వాక్యమునందు విశ్వాసం ఉంచు, దేవుని యందు విశ్వాసం ఉంచు. అప్పుడు దేవుడు చీకటిమయమైపోయిన నీ జీవితాన్ని కూడా ఆయన మరలా బాగు చేస్తాడు. ఎలాగైతే తన నోటి మాట చేత శూన్యంలో నుండి సృష్టిని కలుగజేశాడో, చీకటిలో ఆయన వాక్కు బయలుదేరినప్పుడు ఎలా వెలుగు కలిగిందో, అలా నీ జీవితంలో దేవుడు ఘనమైన బలమైన గొప్ప కార్యములు తన వాక్కు చేత చేయవాడై ఉన్నాడు. కాబట్టి విశ్వాసం ఉంచు సహోదరి, కృంగిపోకు. ఇంకా ఆయన వాక్యం అంట తెలివి లేని వారికి తెలివిని ఇస్తుందంట. దేవుని వాక్యాన్ని చదవడం ద్వారా, దేవుని వాక్యాన్ని ధ్యానించడం ద్వారా మనము జ్ఞానాన్ని పొందుతాం, తెలివిని పొందుతాం, దైవికమైన కృపను, అనుగ్రహమును పొందుతాం. ప్రభు అట్టి కృప మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.